గుంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. స్థానిక మహిళా డిగ్రీ కళాశాలను పరిశీలించారు. గుంటూరులో ఉన్నటువంటి సమస్యలను ఒక్కొక్కటిగా తీరుస్తూ వస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇంకొన్ని సీఎస్ నిధుల ద్వారా అభివృద్ధి చేపడుతున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో పేద విద్యార్థులు, చక్కగా చదువుకునే విద్యార్థులు ఎంతో మంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో చాలా రోజులుగా ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యలన్నీ 1 by 1 తీసుకుంటా కొన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కొన్ని సిఎస్ఆర్ ఇట్లా ఎక్కడ వీలైతే అక్కడ తీసుకొని వచ్చి అన్నీ చేయాలనేది మా ఉద్దేశం. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కాలేజ్ తీసుకుంటే పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి పిల్లలు, ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ బాగా ఫీజులు ఎక్కువైపోయినాయి, అందరూ ఎఫర్ట్ చేసుకోలేరు. అదేవిధంగా ఇలాంటి కాలేజీల్లో బాగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. ఇలాంటి కాలేజీల్లో మంచి సౌకర్యాలు చేయాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగా ఈ కాలేజీలో 2500 మంది చదువుతూ ఉన్నారు. 26 కోర్సులు ఉన్నాయి. మొత్తం 26 కోర్సులకు గాను దాదాపు 45 క్లాస్ రూమ్లు అవసరం. అయితే ఇక్కడ 30 క్లాస్ రూమ్లే ఉన్నాయి ఈ రోజున. ఇంకొక 12 నుంచి 15 క్లాస్ రూములు అడిషనల్గా కావాలి అని చెప్పి ఎమ్మెల్యే గారు, నజీర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్, అడ్మినిస్ట్రేటర్స్ అందరూ, జ్యోత్స్నా కుమార్ గారు, వీళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చి ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో భాగంగా కోల్ ఇండియా వాళ్ళతోటి మాట్లాడి సిఎస్ఆర్కి దీనికి ఒక 12 క్లాస్ రూమ్లు G+2 బిల్డింగు, ఒక్కొక్క ఫ్లోర్ 3200 స్క్వేర్ ఫీట్, అంటే 12,000 స్క్వేర్ ఫీటు, ఒక 10 నుంచి 10,000 స్క్వేర్ ఫీట్ వచ్చే విధంగా ఒక 2.5 కోట్లతోటి బిల్డింగ్ ఎస్టిమేట్ చేసి కోల్ ఇండియా వారితో మాట్లాడాం. వాళ్ళు కూడా ఇస్తానని చెప్పి